హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఫ్యామిలీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్‌లో ఎవరికి 30% పెన్షన్ వస్తుంది, ఎవరికి 50% పెన్షన్ అనేది వర్తిస్తుంది, కొత్త పెన్షన్ రూల్స్ ఏం చెప్తున్నాయని ఉదాహరణతో సహా మనం వీడియోలో తెలుసుకుందాము. సో, పెన్షన్స్‌కైతే ఈ వీడియో ఇంపార్టెంట్ అండి. సో, వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ సేవలో ఉన్న ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఈ లక్ష్యంతో సర్వీసులో ఉన్నప్పుడు లేదా పదవి విరమణ తర్వాత మరణించిన ఉద్యోగి లేదా పెన్షనర్ కుటుంబానికి ప్రభుత్వం అందించే నెలవారీ ఆర్థిక సహాయమే కుటుంబ పెన్షన్. ఇది వారి జీవనాధారానికి ఒక ముఖ్యమైన ఆసరా. ఈ కుటుంబ పెన్షన్ యొక్క వివిధ అంశాలను వివరంగా తెలుసుకుందాము. మొదటిది, కుటుంబ పెన్షన్ అంటే ఏమిటి? విధి నిర్వహణలో ఉన్నప్పుడు గానీ, పదవి విరమణ పొందిన తర్వాత గానీ మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నిర్దేశిత నిబంధనల ప్రకారంగా నెలవారీ చెల్లించే మొత్తాన్ని కుటుంబ పెన్షన్ అంటారు. కుటుంబ పెన్షన్‌లో ప్రధాన రకాలు. కుటుంబ పెన్షన్ ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. మొదటిది, మెరుగైన కుటుంబ పెన్షన్ అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. సో, ఇందులోనే మనకు 50% పెన్షన్ అనేది వస్తుంది. ఇది సాధారణ కుటుంబ పెన్షన్ కంటే ఎక్కువ మొత్తంలో అంటే 50% అయితే ఉంటుంది. కానీ ఇది కేవలం నిర్దిష్ట కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇక రెండోది, సాధారణ కుటుంబ పెన్షన్. ఇది మెరుగైన కుటుంబ పెన్షన్ తర్వాత చెల్లింపు కాలం ముగిసిన తర్వాత లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మొదటి నుంచే గానీ జీవితాంతం చెల్లించబడేదే సాధారణ కుటుంబ పెన్షన్ అంటాము. ఇది ఇక్కడ మనకు 30% మాత్రమే పెన్షన్ అనేది లభిస్తుందనమాట. ఇకపోతే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌కి అర్హత ఏముండాలి? ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ రావాలంటే కనీసం 7 సంవత్సరాల గల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణించిన లేదా పదవి విరమణ తర్వాత అయినా గూడా మరణించిన తర్వాత వారి కుటుంబానికి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుందనమాట మొదట్లో. సో, ఈ ఈ పెన్షన్ లెక్కింపు విధానం. సర్వీస్‌లో ఉండగా మరణిస్తే ఒకవేళ ఉద్యోగి మరణించే నాటికి పొందుతున్న లాస్ట్ బేసిక్ పేలో అంటే చివరి మూల వేతనంలో 50% ఈ యొక్క ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌గా కుటుంబ పెన్షన్‌లో అర్హులైన వారికి చెల్లిస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి పదవి విరమణ తర్వాత మరణిస్తే అతను పొందుతున్న అసలు పెన్షన్, ఒరిజినల్ పెన్షన్ ఏదైతే ఉంటుందో, సో, లేదంటే అతను సర్వీస్‌లో ఉండగా చివరగా డ్రా చేసిన బేసిక్ పే ఎంతైతే ఉంటుందో దాంట్లో 50%. సో, వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని మెరుగైన కుటుంబ పెన్షన్‌గా చెల్లిస్తారు. చెల్లింపు కాలము, డ్యూరేషన్. ఈ పెన్షన్ కింది వాటిలో ఏది ముందైతే అంతవరకు మాత్రమే చెల్లించబడుతుంది. ఉద్యోగి మరణించిన తేదీ నుండి 7 సంవత్సరాల వరకు లేదా ఉద్యోగి జీవించి ఉంటే అతనికి 65 సంవత్సరాల వయసు వచ్చే తేదీ వరకు. రెండోది, సాధారణ కుటుంబ పెన్షన్ లెక్కింపు. ఉద్యోగి మరణించే నాటికి పొందుతున్న చివరి మూల వేతనం లాస్ట్ బేసిక్ పేలో 30% సాధారణ కుటుంబ పెన్షన్‌గా చెల్లిస్తారు. ఎప్పుడు చెల్లిస్తారు? మెరుగైన కుటుంబ పెన్షన్ కాలం ముగిసిన తర్వాత పైన పేర్కొన్న 7 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల పరిమితి ముగిసిన వెంటనే పెన్షన్ మొత్తం 30%కి తగ్గి సాధారణ కుటుంబ పెన్షన్‌గా జీవితాంతం కొనసాగుతుంది. మొదటి నుండి 7 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయకుండా మరణించిన ఉద్యోగి కుటుంబానికి మొదటి నుండే సాధారణ కుటుంబ పెన్షన్ అంటే చివరి బేసిక్ పేలో 30% వరకు వర్తిస్తుంది. వీరికి మెరుగైన కుటుంబ పెన్షన్ అనేది రాదు. కుటుంబ పెన్షనర్లకు అర్హులైన వారు ప్రాధాన్యత క్రమంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యత క్రమంలో మాత్రమే కుటుంబ పెన్షన్ అనేది చెల్లించబడుతుంది. నామినేషన్స్‌తో సంబంధం లేకుండా ఈ క్రమం వర్తిస్తుంది. జీవిత భాగస్వామి, స్పౌస్, భార్య లేదా భర్త కావచ్చు, మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది. వీరికి జీవితాంతం లేదా పునర్వివాహం చేసుకునే వరకు వీరికైతే ఫ్యామిలీ పెన్షన్ అనేది లభిస్తుంది. ఇక పిల్లలు, కుమారులు లేదా కుమార్తెలు 25 కుమారులైతే అంటే మగపిల్ల వాళ్ళైతే 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు లేదా వారి సంపాదన ప్రారంభించే వరకు ఏది ముందైతే అంతవరకు చెల్లిస్తారు కుటుంబ పెన్షన్‌ని. అదే కుమార్తెలకైతే 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు లేదా వివాహం అయ్యే వరకు లేదా సంపాదన ప్రారంభించే వరకు
ఏది ముందైతే అంతవరకు ఈ యొక్క కుటుంబ పెన్షన్ అయితే చెల్లిస్తారు. అవివాహిత లేదా వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తె అయితే వారికి పై ప్రాధాన్యతలో ఎవరూ లేనప్పుడు వీరికి నిర్దిష్ట నిబంధనలకు లోబడి 45 ఏళ్ళు దాటిన వారు ఆదాయ పరిమితి లోబడి జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంది. ఇక తల్లిదండ్రులు పై 3 కేటగిరీలో అర్హులెవరూ లేనప్పుడు మరణించిన ఉద్యోగిపై గానీ లేదా పెన్షనర్‌పై గానీ పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న తల్లిదండ్రులకు ఈ యొక్క పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్‌గా చెల్లించవచ్చు. తర్వాత దివ్యాంగులైన పిల్లలు, శారీరక లేదా మానసిక వైకల్యం గల పిల్లలకు వివాహంతో సంబంధం లేకుండా జీవితాంతం కుటుంబ పెన్షన్ పొందే అర్హత ఉంటుంది. నిర్దిష్ట నిబంధనలకు లోబడి. ఇక లెక్కింపు ఒక ఉదాహరణ. ఒక ఉద్యోగి చివరి మూల వేతనం లాస్ట్ బేసిక్ పే అనేది రూ. 73,270 అనుకుందాము. సో, అతనికి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ 50%తో చూసుకున్నట్లయితే సో, ఇందులో సగం రూ. 36,635 అవుతుంది. ఇక సాధారణ పెన్షన్ 30%గా చూసుకున్నట్లయితే రూ. 21,981 అవుతుంది. ఇది బేసిక్ ఫ్యామిలీ పెన్షన్. ఈ బేసిక్ పెన్షన్‌పై వర్తించే కరువు భత్యం, డీఆర్, వైద్య భత్యం, మెడికల్ అలవెన్స్ మరియు వయసును బట్టి అదనపు క్వాంటమ్ పెన్షన్ ఏక్యూపీ అదనంగా చెల్లించబడతాయి. ముఖ్యమైన అదనపు సమాచారం. కుటుంబ పెన్షనర్ కూడా ఉద్యోగి లేదా పెన్షనర్ అయితే ఉద్యోగి అయితే తన జీతంతో పాటు కుటుంబ పెన్షన్‌ను కూడా పొందవచ్చు. కానీ డీఆర్ కేవలం జీతం లేదా పెన్షన్‌లో ఒకదానిపై మాత్రమే చెల్లించబడుతుంది. ఒకవేళ పెన్షనర్ అయితే తన సొంత పెన్షన్‌తో పాటుగా కుటుంబ పెన్షన్‌కి కూడా పొందవచ్చు. ఈ సందర్భంలో 2 పెన్షన్‌లు కలిపి ఒకే డీఆర్ చెల్లిస్తారు. ఇక కారుణ్య నియామకం పొందితే కుటుంబ సభ్యులు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొంది అదే సమయంలో కుటుంబ పెన్షన్ కూడా పొందుతుంటే వారికి జీతం లేదా పెన్షన్‌పై మాత్రమే డీఆర్ వర్తిస్తుంది. జియో ఎంఎస్ నంబర్ 51 డేటెడ్ ఆన్ 1 మే 1998 ప్రకారంగా. ఇక గరిష్ట పరిమితి. ఒక వ్యక్తి 2 కుటుంబ పెన్షన్‌లు పొందుతూ ఉన్న సందర్భంలో రెండిటి మొత్తం ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట పరిమితికి లోబడి ఉంటాయి. ఉదాహరణకు తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులై మరణించినట్లయితే వారి పిల్లలలో అర్హులైన వారికి 2 కుటుంబ పెన్షన్‌లు అందుతాయన్నమాట. ఇక కుటుంబ పెన్షన్ అనేది మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఒక అమూల్యమైన ఆర్థిక ఆసరా. దీనికి సంబంధించి నియమ నిబంధనలు మరియు అర్హతలు మరియు లెక్కింపు విధానాలు ఇవన్నీ కూడా స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం ద్వారా అర్హులైన వారు తమ యొక్క హక్కులను సకాలంలో పొందటానికి వీలవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ పెన్షన్‌కి సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ రూల్స్‌లలో అతి ముఖ్యమైన సమాచారము. సో, వీడియోని ప్రతి ఒక్క ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్‌కి షేర్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.